Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు ప్రతి ఏటా విడుదల చేసే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023కి గాను భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు రానున్న పోటీ పరీక్షల్లో. సో గుర్తుంచుకోండి, 127th పొజిషన్లో ఇండియా నిలిచింది. టాప్ పొజిషన్ ఎవరు? మరియు భారతదేశం యొక్క ర్యాంకును, ఈ సంవత్సరం వార్తలు ఇచ్చిన ర్యాంకుని గత సంవత్సరపు ర్యాంకుతో పోల్చాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ మనం ఇప్పుడు చూద్దాము. అండ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే వార్తలు నిలిచిన ఐఐటీలు కానివ్వండి, అగ్నిపర్వతాలు కానివ్వండి, సూచీలు, నివేదికలు, ర్యాంకింగ్స్, జిఐ ట్యాగ్ సంబంధిత అంశాలు, యునెస్కో సంబంధిత అంశాలు, ఇటువంటి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటి నుండి రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్నిటిని మీరు హైలైట్ చేసేసుకొని చూసారనుకోండి, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళే ముందు ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా వీటి నుండి ఒక్కొక్క ఏరియా నుండి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. సో 2023 ఎప్పుడైనా ఏదైనా ఒక సూచీ గురించి మనం నేర్చుకుంటున్నామంటే కన్సర్న్డ్ ఇయర్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2023 సంవత్సరానికి సంబంధించిన గ్లోబల్ జెండర్ గ్యాప్, జెండర్ సో లింగ, మనకేమంటారంటే స్త్రీ పురుష, సో లింగ సమానత్వ నివేదిక అని చెప్పొచ్చు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటారు? ఈ సంవత్సరానికి సంబంధించి 127th పొజిషన్లో ఉంది. మొత్తం ఎన్ని దేశాలకు గాను ర్యాంకింగ్లు ఇస్తే భారతదేశం 127th పొజిషన్లో ఉంది అంటే 146 కంట్రీస్లో ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అందులో భారతదేశం 127th పొజిషన్లో ఉంది. మరి ఈ సూచీని ఎవరు విడుదల చేశారు అంటారు? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా సూచీ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఫస్ట్ భారతదేశం యొక్క ర్యాంకు చూస్తాము, తర్వాత సూచీని విడుదల చేసే సంస్థ ఏంటి, ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుంది, మరి ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటి లేదా కంట్రీస్ ఏంటి, ఇవి చూస్తే సరిపోతుంది. మరి ఈ సూచీని ప్రతి ఏటా ఎవరు విడుదల చేస్తున్నారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే స్విట్జర్లాండ్లోని కొలోనీ అనే ప్రాంతంలో ఉంది. స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి, కొలోగ్నీ అనే ప్రాంతంలో ఉంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఈ సంస్థ వారు విడుదల చేస్తున్న ఈ సూచీ లేదా నివేదిక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం వార్తలకు వస్తుంది. ఇందులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 127th అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్? 146. అంటే 146 కంట్రీస్కి ర్యాంకింగ్స్ ఇస్తే అందులో భారతదేశం ఈ స్థానంలో ఉంది. మరి చివరిసారి అంటే లాస్ట్ ఇయర్ ఇదే నివేదికలో, ఇదే ర్యాంకింగ్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది అంటే 135 పొజిషన్లో ఉంది. అంటే ఇక్కడ 8 ర్యాంకింగ్స్ అనేవి డిఫరెన్స్గా కనబడుతున్నాయి. ఈ సంవత్సరం 127, లాస్ట్ ఇయర్ అంటే 2022 గాను భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 135 అవుట్ ఆఫ్ 146. సో ఇది చూడండి, లింగ సమానత్వం భారతదేశం 127వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కంటే 8 స్థానాలు మెరుగుపరుచుకుంది. ఎన్ని స్థానాలు మెరుగుపరుచుకుంది అంటారు డైరెక్ట్ ర్యాంకింగ్ అడగకపోయినా? సో 8 స్థానాలు మెరుగు. తొలి స్థానంలో ఐస్లాండ్ నిలిచింది. గత 14 ఏళ్ళుగా తొలి స్థానంలో ఈ నివేదికలో, ఈ సూచీలో, ఈ ర్యాంకింగ్స్లో ఐస్లాండ్ నిలుస్తుంది. అడుగు నుంచి 5వ స్థానంలో పాకిస్తాన్, అంటే చివరి నుండి 5వ స్థానంలో. మనకంటే ముందు వరుసలో బంగ్లాదేశ్ ఉందంట, భూటాన్, చైనా, శ్రీలంక, నేపాల్. కొన్ని ర్యాంకింగ్స్లో మన పక్కన దేశాలు, మన సరిహద్దును పంచుకునే దేశాలు, మన చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, మన భారతదేశంతో వాటి ర్యాంకింగ్స్ ఏంటో కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జామినేషన్లు అడుగుతారు. సో ఇక్కడ చూడండి, ప్రపంచ ఆర్థిక వేదిక 2023 సంవత్సరానికి వెలువరించిన 146 దేశాల లింగ సమానత్వ సూచీలో భారతదేశం 127వ స్థానంలో నిలిచింది. గత ఏడాది కన్నా 8 స్థానాలు పైకి ఎదిగింది. విద్యలో అన్ని స్థాయిలో ప్రవేశాలకు సంబంధించి భారత్ లింగ సమానత్వం సాధించింది అని WEF నివేదిక తెలిపింది. అన్ని రంగాల్లో లింగభేదం యాక్చువల్గా జెండర్ గ్యాప్ అంటే లింగభేదం అని చదవాలి మనం. లింగభేదాన్ని తొలగించడంలో భారత్ 64.3% ముందంజ వేసిన స్త్రీ పురుషుల ఆర్థిక భాగస్వామ్యం అంటే ఎకనామికల్ పార్ట్నర్షిప్లో ఆర్థిక అవకాశాల్లో 36.7% సాఫల్యాన్ని మాత్రమే సాధించిందని వివరించింది.
సో గత 14 ఏళ్ళుగా ఈ నివేదికలో టాప్ పొజిషన్లో ఏ దేశం నిలుస్తుంది అంటే ఐస్లాండ్. ఈ సూచిలో పొరుగు దేశం మన బంగ్లాదేశ్ 59వ స్థానంలో ఎంతో మెరుగైన ఫలితాన్ని సాధిస్తుంది. మన పొరుగు దేశం బంగ్లాదేశ్. భూటాను 103 మన పొరుగు దేశం. చైనా 107 మన పొరుగు దేశం. శ్రీలంక 115 మన పొరుగు దేశం. నేపాల్ 116, పాకిస్తాన్ 142 ర్యాంక్స్లో నిలిచాయి. గుర్తుంచుకోండి. సో ఈ విధంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇండియాస్ ర్యాంక్ మరియు చుట్టుపక్కల దేశాలు ఏ ర్యాంకింగ్స్లో ఉన్నాయని ఎగ్జామినర్ క్వశ్చన్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఒక నివేదిక మాత్రమే, ర్యాంకింగ్స్ అంటూ ఏమీ లేదు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల వార్తల్లోకి వచ్చిన UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వారు విడుదల చేసిన కొన్ని అంశాలు. ఉత్పాదక సామర్థ్యంలో భారత్ వెనుకంజ ఉందంట. సో ప్రొడక్టివ్ కెపాసిటీ ఇండెక్స్ అంటారు దీన్ని. ప్రొడక్షన్లో భారత్ వెనుకంజలో ఉంది. భూటాన్, వియత్నాం ఎంతో బెటర్గా ఉన్నాయట భారతదేశంతో కంపేర్ చేస్తే. ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థ UNCTAD వారు ఈ నివేదికను విడుదల చేశారు. ఉత్పాదక సామర్థ్యంలో భారత్ వెనుకబడిపోయింది. భూటాన్, వియత్నాం, ఇండోనేషియా వంటి చిన్న దేశాల కంటే భారత్ స్కోర్ తక్కువగా ఉండడం గమనార్హం. ఉత్పాదక సామర్థ్యాల సూచి ప్రొడక్టివ్ కెపాసిటీస్ ఇండెక్స్ 2022ను యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ సంస్థ వారు విడుదల చేశారు. ఏ అంశాలను ఆధారంగా చేసుకొని విడుదల చేశారంటే ప్రజల అక్షరాస్యత, లిటరసీ అండ్ నైపుణ్యాలు, ఆరోగ్య పరిస్థితులు, దేశంలో సహజ వనరులు, న్యాచురల్ రిసోర్సెస్, వ్యవసాయం, అగ్రికల్చర్, విద్యుత్, ఎలక్ట్రిసిటీ, తయారీ, రవాణా సదుపాయాలు, సమాచార వ్యవస్థ, రాజకీయ స్థిరత్వం, వ్యాపార సౌలభ్యం, ఎగుమతులు దిగుమతులకు అనువైన వాతావరణం వంటి మొత్తం 42 ఇండికేటర్స్ ప్రమాణాల ఆధారంగా ఒక్కొక్క దేశం యొక్క ప్రొడక్టివ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది ఆయా రంగాల్లో చెప్పేసి చెప్తున్నారు. UNCTAD వారు ఏం చెప్తున్నారంటే భారత్ ఈ విషయంలో కొంత వెనుకంజలో ఉంది అని చెప్పేసి ఈ దేశాలతో కంపేర్ చేస్తూ చెప్తున్నారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానాన్ని పొందిన సూరత్ గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో యోగా సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఒక్కటి గుర్తుంచుకోండి, యోగా పైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. యోగాతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ గురించి ప్రత్యేకంగా చూడండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారత ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన సంస్కృతి, మన వారసత్వం మరొకసారి వెలుగులోకి వస్తున్నాయి. అద్భుతం. ఏంటంటే ఒకనొక సమయంలో మన భారతదేశం యొక్క చరిత్ర ఇంత గొప్పదని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మన చరిత్ర, మన సంస్కృతిలో భాగమైన యోగాని విశ్వవ్యాప్తం చేయడంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఎంత పొగిడినా తక్కువే. సో అటువంటి యోగా డే మనం ఇటీవల చూసాము. జూన్ 21 ఐక్యరాజ్య సమితి గుర్తించింది జూన్ 21 యోగా డేగా. ప్రపంచ దేశాలన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అందులో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో సూరత్ స్థానాన్ని పొందిందంట. గుజరాత్లోని సూరత్లో గత బుధవారం నిర్వహించిన యోగా దినోత్సవం అంటే యోగా డే రోజున ఒకే చోట 1.53 లక్షల మంది యోగా చేశారట. ఓన్లీ ఒక్క ఏరియాలో 1.53 లక్షల మంది యోగా చేశారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సూరత్ శివార్లోని డుమస్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో గుజరాత్ రాష్ట్ర సీఎం భూపేంద్రభాయ్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కు చెందిన ధృవీకరణ పత్రాన్ని సంస్థ ప్రతినిధులు ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి, ఒకే రోజున 1,53,000 పీపుల్ పార్టిసిపేట్ చేస్తూ ఒకే ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున యోగా నిర్వహించినందుకు ఏ ప్రాంతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్లో చోటు సంపాదించిందంటే సూరత్. గుర్తుంచుకోండి, ఇటువంటి రికార్డ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? అంతకుముందు బిహూ డ్యాన్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది అస్సాంకి సంబంధించి. ఇటువంటివి చూడండి ఖచ్చితంగా. ఓకేనా? ఇది సూరత్కి సంబంధించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. అండ్ యోగా డే సందర్భంగా ఒమన్ అనే ఒక దేశం, ఒమన్ క్రియేట్స్ హిస్టరీ, చరిత్రను సృష్టించింది ఒమన్. ఏ విషయంలో? ఫస్ట్ ఫారిన్ గవర్నమెంట్, మొట్టమొదటి విదేశీ ప్రభుత్వం ఏంటంట, టు ప్రమోట్ కంట్రీ త్రూ యోగా. ఆ దేశాన్ని ప్రమోట్ చేయడంలో యోగాను కీలక అంశంగా ఎంచుకున్న మొట్టమొదటి విదేశీ ప్రభుత్వంగా లేదా దేశంగా ఏ దేశం వార్తల్లోకి వచ్చిందంటే ఒమన్. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి చాలు. ఆ దేశాన్ని అన్ని రంగాల్లో కూడా ప్రమోట్ చేయడానికి, ప్రోత్సహించడానికి యోగాని ఒక మార్గంగా ఎంచుకోవడం జరిగిందట. అద్భుతం. సో ఏ దేశం అంటారు? డైరెక్ట్గా ఒమన్ యోగా అని గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం జరిగిన పోటీ పరీక్షలో దీనిపైన క్వశ్చన్ రావచ్చు. వారు ఏం ఇస్తున్నారు యోగాకి థీమ్ అంటే సోల్ఫుల్ యోగా సెరిన్ ఒమన్ లేదా సోల్ఫుల్ యోగా సెరిన్ ఒమన్ అని గుర్తుంచుకోండి. ఈ విధంగా ఒమన్ దేశాన్ని ప్రమోట్ చేస్తున్నారు.
యోగా ద్వారా యోగాని ఒక ప్రమాణంగా తీసుకొని లేదా యోగాని ప్రామాణికంగా తీసుకొని వారు ఆ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. ఒమన్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ లేదా జస్టిస్ పార్ట్నర్స్ విత్ భాగస్వామ్యం కుదుర్చుకుంది లేదా చేతులు కలిపారు. ఎవరితో అంటే నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా భారతదేశంలో ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించడానికి ఉద్దేశించిన సంస్థ. భారతదేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగం సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 39A ఉచిత న్యాయ సేవా సహాయం గురించి పేర్కొంటుంది. గుర్తుంచుకోండి, నల్సా సంస్థతో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వారు కలిశారు. అండ్ ఇంకొక సంస్థ CSC కామన్ సర్వీసెస్ సెంటర్స్. సో ఒప్పందం ఈ సంస్థ ఈ రెండు సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది, భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఎందుకోసం అంటే మెయిన్ స్ట్రీమింగ్ లీగల్ ఎయిడ్. సో న్యాయ సేవని లేదా న్యాయ సహాయాన్ని దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా అందించడంలో కీలక పాత్ర పోషించే ఒక ఉద్దేశంలో భాగంగా ఈ 3 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం అని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో UNDP అంటే అమెరికా కేంద్రంగా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ఐక్యరాజ్య సమితికి సంబంధించి అనుబంధ సంస్థ. ప్రతి సంవత్సరం మానవాభివృద్ధి సూచిని రిలీజ్ చేస్తారు కదా, ఈ సంస్థ వారే. UNDP మరియు ఏ ప్రోగ్రామ్కి సంబంధించి సహకారం అందించబోతోంది అంటే దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్. సో DAY-NULM ఈ ప్రోగ్రామ్ని భారతదేశంలో అమలు చేయడానికి UNDP వారు సహకారం అందించబోతున్నారు. ముఖ్యంగా ఎవరికి సహకారం అందించబోతున్నారంటే టు ఎంపవర్ విమెన్ ఎంటర్ప్రినర్స్, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందించడంలో భాగంగా ఈ రెండిటి మధ్య కుదిరిన ఒక ఒప్పందం. ఈ ప్రోగ్రామ్ని అమలు చేయడంలో భాగంగా UNDP ముందుకు రావడం జరిగింది. భారతదేశానికి సంబంధించి ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేయడంలో భాగంగానే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిచ్ రైజెస్ ఇండియాస్ GDP ఫోర్కాస్ట్ టు 6.3%. ఇటీవల కాలంలో భారతదేశ GDP వృద్ధి అంచనాలు అని చెప్పేసి మనం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎకానమీ సబ్జెక్ట్ నుండి రానున్న పోటీ పరీక్షలో భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అనే అంశం పైన క్వశ్చన్ వస్తుంది. ఎందుకు అంటే ఇటీవల తరచు మనం చూస్తున్నాం, RBI భారతదేశం యొక్క వృద్ధి అంచనా ఈ విధంగా వేసింది, SBI ఈ విధంగా సవరించింది, ప్రపంచ బ్యాంక్ ఈ విధంగా సవరించింది, IMF భారతదేశ వృద్ధిని ఈ విధంగా అంచనా వేస్తుంది. ఇటువంటి మనం చూస్తున్నాం. మోర్గాన్ స్టాన్లీ, JP మోర్గాన్ ఇవన్నీ మనం చూసాము. సో ఇక్కడ ఫిచ్ అనే సంస్థ ఈరోజు వార్తలకు వచ్చింది. ఫిచ్ అనే సంస్థ, ఫిచ్ రేటింగ్స్ అనే సంస్థ ఎక్కడ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. అమెరికాకి సంబంధించిన ఒక ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకోండి. ఆ సంస్థ వారు భారతదేశం యొక్క GDP అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల ఉత్పత్తినే, విలువనే GDP అంటాం. మరి భారతదేశం యొక్క వృద్ధి అంచనా ఎంత ఉంటుందంట? 6.3%గా ఉండబోతుందట. ఏ సంవత్సరం? కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2023 ఏప్రిల్ 1న ప్రారంభమైంది, 2024 మార్చి 31తో ముగుస్తుంది. ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా ఏప్రిల్తో ప్రారంభమవుతుంది, మార్చితో ముగుస్తుంది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి అంచనా ఏ విధంగా ఉండబోతుందట? 6.3%. ఎవరు చెప్తున్నారు? ఫిచ్ సంస్థ వారు వృద్ధి అంచనా వేస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ PMEGP ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఇటీవల వార్తాపత్రికలో దీనిపైన కథనాలు రావడం జరిగింది కాబట్టి మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ PMEGP ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఉపాధి అవకాశాల కోసం ఉద్దేశించిన పథకం. జాతీయ ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం ప్రారంభించిన పథకం. ఏ సంస్థలు ఇందులో నోడల్ ఏజెన్సీగా పనిచేస్తాయంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు మరియు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ వారు. వీరు ఈ ప్రోగ్రామ్ని అమలు చేస్తారు దేశవ్యాప్తంగా. ఈ ప్రోగ్రాం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ఆధ్వర్యంలో ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ ప్రోగ్రాం అమలవుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే మనందరికీ తెలుసు, ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? భారతదేశంలో ఉపాధి అవకాశాలు, పని హక్కును కల్పించాలి. అందులో భాగంగా
నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారు స్వయం ఉపాధిని పొందడంలో భాగంగా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి, చిన్న చిన్న పరిశ్రమలు స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే భారత ప్రభుత్వం 20 to 25% లేదా 35% వరకు సబ్సిడీని ఇచ్చే కార్యక్రమం వీరు ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వారు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సంస్థలు లేదా ఇండస్ట్రీస్ వాటికి సబ్సిడీని ఇస్తూ భారత ప్రభుత్వం చేయూతనిస్తుంది. అలా ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ ఉపాధిని కల్పించే కార్యక్రమంగా వార్తలకు వచ్చింది. ఇది వార్తాపత్రికలో అదనంగా వార్తలకు వచ్చింది కాబట్టి ఈ పాయింట్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు, గుర్తుంచుకోండి. అండ్ క్రీడలకు సంబంధించిన అంశాలు. అండర్-23 ఆసియా కప్ మహిళల క్రికెట్ విజేతగా భారత్ వార్తల్లోకి వచ్చింది. వర్ధమాన మహిళల ఆసియా కప్ మహిళల క్రికెట్ టోర్నీని గెలుచుకున్న జట్టు ఎవరు? ఏ దేశ జట్టు అంటే భారత్ అని గుర్తుంచుకోండి. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్ విజృంభించడంతో వర్ధమాన మహిళల ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత్ అండర్-23 జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్పై విజేతగా నిలిచింది. ఫైనల్లో ఎవరిపైన గెలిచారో కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని క్రీడలు ఇంపార్టెంట్ ఈవెంట్స్ విజేతను గుర్తుంచుకోవాలి, ఆ విజేత ఎవరిపైన విజయాన్ని సాధించారో ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఈరోజు క్రీడలకు సంబంధించి క్రికెట్కి సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎవరు అంటే శ్రేయాంక అవార్డును పొందారు. అండ్ నెక్స్ట్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో ముఖ్యంగా రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు చేస్తున్న సంస్థ. డిఆర్డిఓకి సంబంధించిన శాస్త్రవేత్త ఇటీవల ఒక ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీత వార్తలు ఇచ్చారు. ఆ పురస్కారం పేరు ఏంటంటే గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్. గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అనే ఒక పురస్కారం, ప్రతిష్టాత్మక పురస్కారం, ప్రపంచవ్యాప్త పురస్కారము ఎవరు గెలుపొందారంటే డిఆర్డిఓ శాస్త్రవేత్త. ఎందుకు పొందారు, ఏ రంగంలో తను గుర్తింపు పొందారు, ఏం చేశారంటే బయోడిగ్రేడబుల్ సంచుల తయారీకి గుర్తింపు. బయోడిగ్రేడబుల్ ఈజీగా డిగ్రేడ్ అయ్యేటి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అడ్వాన్స్డ్ సిస్టమ్ ల్యాబొరేటరీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ కె వీరబ్రహ్మం. పేరు గుర్తుంచుకోండి, ఇతను వీరబ్రహ్మం. తను పొందిన పురస్కారం పేరు గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ అవార్డు. ఇది పురస్కారం పేరు. తన పేరు గుర్తుంచుకోండి, పురస్కారం పేరు గుర్తుంచుకోండి, అండ్ ఏ రంగంలో లేదా ఏ ప్రయోగానికి గాను గుర్తుంచుకోండి. బయోడిగ్రేడబుల్ సంచుల తయారీ. పర్యావరణానికి ముప్పు లేని భూమిలో కరిగిపోయే లేదా కలిసిపోయే బయోడిగ్రేడబుల్ సంచులు తయారు చేసినందుకు ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రతిష్టాత్మక ఈ జాతీయ అవార్డును ఎంపిక చేశారు. బెంగళూరులో గురువారం రోజున ఎన్వైర్న్మెంట్ మేనేజ్మెంట్ క్లైమేటిక్ చేంజ్ సదస్సులో ఆయనకు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. గోల్డెన్ పీకాక్ ఇన్నోవేషన్ అవార్డ్ ఎకో ఇన్నోవేషన్ ఏ రంగము ఎవరు, ఏ సంస్థకి సంబంధించిన శాస్త్రవేత్త అంటే డిఆర్డిఓ. అండ్ ఫిన్లాండ్ దేశానికి నూతన ప్రధానిగా వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు అంటారు. డైరెక్టర్ పేరు గుర్తుంచుకోండి. ఆ పర్సన్ పేరు పెటరీ ఓర్పో. ఇటీవల పెటరీ ఓర్పో ఈ క్రింది ఏ దేశాలలో ప్రధానిగా వార్తల్లో నిలిచారు? నూతన ప్రధానిగా అంటే ఫిన్లాండ్స్ న్యూ ప్రైమ్ మినిస్టర్ పెటరీ ఓర్పో. ఏ దేశం అంటే ఫిన్లాండ్. దట్స్ ఎనఫ్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2023లో భారతదేశం యొక్క స్థానం 127 ఈ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వారు విడుదల చేసిన నివేదిక. ఉత్పాదక సామర్థ్యంలో భారత్ వెనుకంజలో ఉంది అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించి UNCTAD యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ వారు చెప్తున్న కొన్ని అంశాలు. అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానాన్ని పొందుతూ సూరత్ ఒకే ప్రాంతంలో దాదాపు 157,000 మంది యోగా చేయడం ద్వారా ఒక రికార్డును సాధించారు. అండ్ ఒమన్ క్రియేట్స్ హిస్టరీ యాజ్ ఫస్ట్ ఫారెన్ గవర్నమెంట్ టు ప్రమోట్ కంట్రీ త్రూ యోగా. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నల్సా CSE మధ్య కుదిరిన ఒప్పందం దేనికి సంబంధించి అంటే లీగల్ ఎయిడ్, న్యాయ సేవా సహాయాన్ని కల్పించడంలో విస్తృతం చేయడం. అండ్ దీన్ దయాల్ అంత్యోదయ యోజన, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ మరియు UNDPకి సంబంధించిన అంశం. నెక్స్ట్ ఫిచ్ సంస్థ భారతదేశం యొక్క వృద్ధి అంచనాను 6.3% అంచనా వేసింది. PMEGP ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటి? ఆసియా కప్ మహిళల క్రికెట్ అండర్-23 విజేతగా భారత జట్టు నిలిచింది. అండ్ డిఆర్డిఓ శాస్త్రవేత్త గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్ పురస్కారాన్ని గెలుపొందుతూ వార్తల్లో నిలిచారు వీరబ్రహ్మం గారు. పెటరీ ఓర్పో ఫిన్లాండ్ దేశ నూతన ప్రధానిగా వార్తల్లోకి వచ్చారు. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.